హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే నేను ప్రీవియస్ టూల్స్ అని చెప్పేసాను కదండి. సో ఆ టూల్స్ని ఉపయోగించి ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలి అది కూడా నేను బేసిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక మిగతా ఫర్దర్గా క్లాసెస్లో ఈ కలర్ గ్రేడింగ్ గురించి, ఎఫెక్ట్స్ గురించి, యానిమేషన్స్ గురించి, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో నేను ప్రెజెంట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడుదా చేసి నేర్చుకున్న టూల్స్తో ఎలా ఎడిట్ చేయాలి, ఓకే, బేసిక్గా నేను చెప్తున్నా. ఓకే, సో ముందుగా మనం ఒకవేళ ఈ క్లాస్ డైరెక్ట్గా చూసేవాళ్ళు ప్రీవియస్ క్లాసులు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్రీవియస్ క్లాసులు చూసి అప్పుడు ఈ క్లాస్ అనేది చూడండి. సో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఈ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి ఫుల్గా అర్థమయ్యేలా డీటెయిల్గా ఉంటుంది కాబట్టి సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు బేసిక్ ఎడిటింగ్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ మనం సీక్వెన్స్ తీసుకుందామండి. సీక్వెన్స్ నేను షార్ట్ ఫిల్మ్ అని పెట్టుకుంటున్నా, లేదంటే బేసిక్ ఎడిటింగ్ అని పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫుటేజ్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి. మీరు ఏదైతే వీడియో కానీ లేదా లైక్ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా రీల్స్ కానీ చేసేటప్పుడు సో దానికి సంబంధించిన డేటా ఉంటుంది కదా, ఫస్ట్ ఆ డేటా అనేది ఇన్పుట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇన్పుట్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను కాబట్టి మీరు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో షార్ట్ కట్ వచ్చేసి Ctrl+I. నేను షార్ట్ ఫిల్మ్ అని ఒక ఫాల్ట్ పెట్టుకున్నాను, అందులో కొన్ని ఫుటేజ్ అనేది ఉంది. సో ఆ ఫుటేజ్ని నేను ఇన్పుట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఒకవేళ మీరు ప్రతి క్లిప్కి నేమ్ అనేది సెట్ చేసి పెట్టుంటే మాత్రం సో ఇక్కడ చిన్న యారో బటన్ ఉంది కదండి, డౌన్ యారో, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రతిది కూడా లేబుల్స్ అనేది అది యూజర్ ఆర్డర్ అనమాట. సో మీరు ఒకవేళ నేమ్స్ ఏం పెట్టుకుంటే నేమ్స్ ప్రకారంగా వచ్చేస్తాయి. నేమ్ అని క్లిక్ చేశారనుకోండి మీకు ఒక ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇది కెమెరాలో షూట్ చేసింది కాబట్టి కెమెరాలో ప్రతి క్లిప్కి ఒక ఆర్డర్లో రికార్డింగ్ అవుతుంది నెంబరింగ్లో. సో ఆ విధంగా నెంబరింగ్ బట్టి నాకు ప్రతి క్లిప్ అనేది వచ్చింది. ఓకే, సీక్వెన్స్ తీసుకున్నాను. సీక్వెన్స్ తర్వాత మనం ఫుటేజ్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి సో నేను డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకుంటున్న ఫుటేజ్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ. సో ఇతను మెయిన్ మనకి, ఎందుకంటే ఈ ఫిలింకి ఈ షార్ట్ ఫిలింలో తిను హీరో కాబట్టి సో తన ఎంట్రీ ఎక్కడి నుంచి ఉందో అక్కడ నుంచి మనం కట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దాకా ఇదంతా వేస్ట్ కాబట్టి నేను ఇది అనేది ట్రిమ్ చేస్తున్నా. సో ట్రిమ్ ఎన్ని రకాలుగా చెప్పాను కదండి ట్రిమ్ ఎలా చేయాలనేది. సో ఇలాగ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సో ఇలా ట్రిపుల్ డైరెక్ట్ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో మనకి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ దాకా కావాలి. ఓకే, సో నాకు ఇక్కడ నుంచి ఇంకో యాంగిల్లో కావాలి. సో అప్పుడు ఏం చేసుకుంటాం, సో నాకు ఈ యాంగిల్ కావాలి, సో ఇలా పైకి చూసేది. సో అప్పుడు ఏం చేసుకుంటాం, ఇది ఇక్కడ ఇన్పుట్ చేసుకుంటాం. లేదు అనుకుంటే నాకు ఇక్కడ నుంచి కావాలి కాబట్టి ఇక్కడ ఎండింగ్ ఏముందో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఇలా పైకి చూసేది. సో అలాగే ఇక్కడ కూడా మీరు బండి ఆగిన తర్వాత సో ఇక్కడ నుంచి ఫుటేజ్ అనేది క్లిప్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి ఇది కట్ చేసేసి ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుంటాం, నెక్స్ట్ ఆ అబ్బాయి బండి దిగుతున్నది.
ఓకే, చూశాడు. సో క్లిప్ అనేది తీసుకున్నాం. సో కొంచెం ఓకే ఓకే సో క్లిప్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి తను లోపలికి వెళ్ళే సీన్ ఉంది. తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి, తను లోపలికి వస్తున్న సీన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఎంటీ కాబట్టి మనకి ఎంటీ క్లిప్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ నుంచి నాకు కావాలి. సో ఇక్కడ నుంచి నేను ఇన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ దాకా నేను కట్ చేసుకుంటున్నా. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిప్లో నెక్స్ట్ క్యామ్లో ఈ క్లిప్ అనేది తీసుకున్నా. ప్రతిదానికి ఇన్ అవుట్ అనేది కంపల్సరీ అండి. ఓకే, నెక్స్ట్లో మనం పైన ఉన్న క్యారెక్టర్ ఎవరైతే ఇక్కడ చూసాం కదండి, పైన ఒక క్యారెక్టర్ ఉంది కదా. సో ఆ క్యారెక్టర్కి మనం ఏ క్యామ్ ఉంది నెక్స్ట్ క్యామ్ అనేది మనం చెక్ చేసుకొని సో ఆ క్యామ్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ఏమొచ్చింది, ఇలా ఎక్కుతూ వచ్చింది కదా. సో ఆ క్లిప్ అనేది మనం అక్కడ పెట్టుకుంటాం. ఓకే, తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ క్లిప్ వచ్చేసి సో బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు తను వచ్చినట్టు. ఓకే, ఇక్కడ మూవ్ అవుతున్న దగ్గర తీసుకున్నాను. సో నెక్స్ట్ క్యామ్ యాంగిల్ సో ఇంకో క్యామ్ అనేది తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ లోపలికి వచ్చే సీన్ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ ఎంటీ స్పేస్ ఇక లోపల వెళ్ళిపోయిన కట్ ఇది మనము ట్రిమ్ చేసుకుంటాం. సో ఐడియా వచ్చింది కదా, ఐడియా ఉంది కదా. రిపిల్ ఎడిటింగ్ టూల్ పెట్టుకొని జస్ట్ ఇది ఇలా మూవ్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వచ్చేసారు.
సో ఇక్కడికి కట్. ఓకే, నెక్స్ట్ క్లిప్లో తను వచ్చేది సీన్ పెట్టుకుంటాం. సో ఇక్కడ దాకా మనము తీసుకుంటాం. ప్రతిదానికి ఇన్ అవుట్. ఒకవేళ సోర్స్ మానిటర్లో చెక్ చేసుకుంటే ఇన్ అవుట్ అనేది పక్కాగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మనం టైం లైన్లోనే ఎడిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి రిపెల్ డెలిట్ లేదంటే రేజర్ టూల్ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు కాదు అనుకుంటే కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. నేను అయితే తర్వాత ఫర్దర్ క్లాస్లో ప్రతిదీ కూడా చెప్తా. ఓకే, సో ఓవరాల్గా మనం క్లిప్స్ ఎలా పెట్టుకున్నాం. సో ఇంట్రో సీను, ఓకే. సో ఇలా మనం ఒక షార్ట్ ఫిల్మ్ని కట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. సో ప్రతి క్లిప్లో కూడా మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి కట్ కొట్టేటప్పుడు ఎండ్ కొట్టేటప్పుడు పర్ఫెక్ట్ సీన్ ఎక్కడ ఏ మినిట్స్ నుంచి ఏ మినిట్ దాకా ఉంది అనేది చెక్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆర్డర్లో అవి సీక్వెన్స్ ప్రకారం మనకి ఇంట్రో సీన్ ఏది, దాని తర్వాత సీన్ ఏంటి అనేది ప్రతిదీ ఒక సీక్వెన్స్లో మనం పెట్టుకోవాలి. ఓకే, మీకు ఇది ఒక బేసిక్గా ఎడిటింగ్ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదండి. సో ఓవరాల్గా నేనేం చేశాను, ఇక్కడున్న టూల్ యూజ్ చేసేసి ఇక్కడ మనం ఎలా ఎడిట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపించా. అలాగే నేను ఎక్కువ కూడా టూల్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ప్రతిదీ సోర్స్ మానిటర్లో ఇన్ అవుట్ పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ రిపిల్ ఎడిట్ టూల్ అనేది యూజ్ చేశాను. మిగతాదంతా ఇంకా 3 టూల్తో సెలక్షన్ టూల్ పట్టుకొని యూజ్ చేశాను. ఓకే, ఇది గైస్ బేసిక్ ఎడిటింగ్. సో ఫర్దర్ క్లాసుల్లో నెక్స్ట్ నేను కొన్ని క్లాసెస్లో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, దీనికి సౌండ్ మిక్సింగ్ ఎలా చేయాలి, డబ్బింగ్ ఎలా చెప్పాలి, ప్రతిదీ కూడా నేను ఫర్దర్ క్లాసుల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.